నాన్నా, ఏంటమ్మా? రేపు టిఫిన్ అది చేయడం కుదరదు. కాఫీ టీ మాత్రమే. లాడ్జ్ లో అందరికీ చెప్పేయండి. అలాగమ్మా. భూమి మీద సుఖపడితే తప్పు లేదురా. సార్, 106 107 పైన కొత్తగా ఒక ఆయన వచ్చాడుగా, ఆయనకి బ్రూ కాఫీ. ఏమ్మా, 2 టీ 1 బ్రూ కాఫీ. బ్రూ ఉందిగా? ఉందా లేదా నోట్తో చెప్పండి. ఈ రోజు ఆఖరి శుక్రవారం. అక్క మౌన వ్రతంలో ఉంది, మీకు తెలీదా? బ్రూ లేదు. అయ్యో, మర్చిపోయానే. ఒరే సార్, కొట్టుకెళ్ళి బ్రూ ప్యాకెట్ తీసుకురా త్వరగా. 101, 105, 110, 120, 122. అమ్మా, మమ్మీ. ఏంటి? మరేం లేదు, మాకు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం అలవాటు. మేం కష్టపడి 6 ప్యాకులు తెచ్చుకుంటే మాకు అందంగా ఉంటుంది, చూసే మీకు సంతోషంగా ఉంటుంది. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీరు ప్రతిరోజు 2 గుడ్లు చికెన్ సూప్ పంపిస్తే బాగుంటుంది కదా. రేయ్, నువ్వు 6 ప్యాక్ తెచ్చుకుంటే మా ఆవిడికి సంతోషంగా ఉంటుందా? చెప్పు తెగుతుంది రేయ్. అమ్మో, ఆ యముడు అక్కడే ఉన్నాడు. అవసరమా నీకు? 210, 220. ఏమ్మా రాధా, సూర్య వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళారు. రిసెప్షన్లో ఎవరు లేరు. నువ్వు వెళ్ళి కాసేపు కూర్చోమ్మా, నేను వెళ్ళి ఎస్టీడీ చేసి వస్తాను. ఏంట్రా ఈఎంఐ రిసెప్షన్ లో కూర్చొనుంది? మన పనికి ఎసరు పెడుతున్నారా? రే, ఆవిడెవర్రా మన పనికి ఎసరు పెట్టడానికి? మనకు ఉద్యోగాలు ఇచ్చింది ఓనర్ గారు, తీస్తే ఆయనే తీసేయాలి. ఫాలో మీ, రండి. మౌనవ్రతంలో ఉన్నప్పుడే ఫోన్లు ఎక్కువగా వస్తుంటాయి. ఇదేనండి మా డీలక్స్ రూమ్. ఏంట్రా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది? అమ్మాయి వెళ్ళిపోయిందా? సార్, మీరు లోపలికి వెళ్ళండి, మేము ఇప్పుడే వస్తాం. అరే, ఒకవేళ తనకి చెవుడేమో. నాది సేమ్ డౌట్ రా. హలో హలో, మేనేజర్ గారు ఉన్నారా? లేరండి, బయటికి వెళ్ళారు. ఎవరున్నారు? వాళ్ళ అమ్మాయి గారు ఉన్నారండి. అయితే ఆవిడకేమండి? లేదండి, ఆవిడ మాట్లాడరు. ఇదే పని చేయదనుకుంటే ఇది కూడా పని చేయదన్నమాట. ఆ మేనేజర్ చౌటున్నాడే, దీని బాబు వట్టి తెంగరేదవరా. చెవిటిది మోగది అయిన తన కూతుర్ని తీసుకొచ్చి రిసెప్షన్లో కూర్చోబెట్టాడు. అయ్యో, ఏంటా లుక్? గుడ్ల గోబలగా గుడ్లు పీకేస్తా. మెల్లగా మాట్లాడరా. గట్టిగా మాట్లాడితే మాత్రం తనకి వినిపించి వస్తుందా ఏంటి? నీ మాటలు వినపడకపోవచ్చు, నువ్వు చేసే యాక్షన్ ఎక్స్ప్రెషన్ అర్థమవుతాయిగా. ఓ, అలా అంటావా? ఇప్పుడు చూడు. వీళ్ళ నాన్నున్నాడే, ఒట్టి దగులుబాజీ విధవా. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు వాడిని బట్టలు చింపుకుని పరిగెత్తేలా కొడతాను. వీళ్ళ అమ్ముందే గయ్యాళి గంప. ఈ వయసులో కూడా ముమైత్ ఖాన్ లాగా వంకరలు తిరిగిపోతూ ఉంటుంది. 2 గుడ్లు అడిగినందుకు చెప్పు తీసి చూపిస్తాడా దీని బాబు? అది బావరు కదా. ఇంత అందమైన అమ్మాయికి దేవుడు ఇలాంటి లోటిచ్చాడు.
దాన్ని కొంచెమైనా ఫీల్ అవ్వకుండా ఇలా ఎగతాలు చేస్తున్నావే. నీ అక్క చెల్లెలు ఈ ప్లేస్ లో ఉండి తను ఎవరైనా ఎగతాలు చేస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? వచ్చాడండి గౌతమ్ బుద్ధుడు. ఈ లోకం నవ్వింది. బెబెబెబెబెబెబె. తాగితే మరచిపోగలను కానీ తాగను. మరచిపోతే తాగగలను కానీ మరువనివ్వరు. అయ్యయ్యో. ఒక్క నిమిషం ఉండండి. ఆ కవి గారిని పలకరించి చూస్తాను. వస్తున్నా కవి గారు. ఏమిటి సంగతి? ఏమిటి విషాదం? నేను ఒక అమ్మాయిని ప్రేమించా, తను నన్ను ప్రేమించింది. మధ్యలో ఒక ధనవంతుడు క్రాష్ అయ్యాడు, నన్ను చీకొట్టి వాడితో వెళ్ళిపోయింది. ఆ రోజు మొదలు పెట్టిన తాగుడు ఈ రోజు వరకు కొనసాగి. సరే కవి గారు ఊరుకోండి, బాధపడకండి. నా స్టోరీ కూడా అదే. వీడేంటి కొత్తగా చెబుతున్నాడు? ఏంటన్నా నీకు లవ్ స్టోరీ ఉందా? నేను ఒక అమ్మాయిని 10 ఏళ్ళు కంటిన్యూగా లవ్ చేశాను, సిన్సియర్ గా లవ్ చేశాను. ఒక రోజు ఒకే ఒక మాట అన్నాను, అంతే చీకొట్టి వెళ్ళిపోయింది. ఇంతవరకు మళ్ళీ నా మొహం చూడలేదు. చీకుటి వెళ్ళిపోయేలా ఏం చెప్పావు? ఒకే ఒక మాట, అదేమిటో చెప్పి చావు. ఐ లవ్ యూ. అంటే తను నిన్ను లవ్ చేయలేదన్నమాట. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం చేసినాను. సంసా గారు, నాలాగా లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళ కోసం ఈ చొక్కా ఇవ్వమంటావా? ఒక్క పాట పాడండి. నీలా ప్రేమలో విఫలమైన భగ్న ప్రేమికులను ఓదార్చడానికి నా దగ్గర ఒక సూపర్ సాంగ్ ఉంది, పాడుతాను విను. హారం పడి తీసుకురా. ఇప్పుడు చూడు, డాక్టర్ రెడీయా? ఏంట్రా మీ ఉద్దేశం? రాత్రి 11 అయింది, లైట్లు వేసుకొని డాన్స్ చేస్తున్నారు. కరెంటు బిల్లు మీ అబ్బ కడతాడా? పదమ్మా. నెల రోజులకి ఎంత మురుగు పట్టిందంటబ్బా. రే ఇప్పుడు చూడు. ఏమిట్టి చేశాడే ముద్దు గుమ్మ, నిన్ను ఆ బ్రహ్మ బాలతోనా. ఆ పొగరు చూసావా? రేయ్ ఇలా ఉంటేనే తెగ రెచ్చిపోతుంది. ఇక చెవులు నోరు సరిగ్గా పనిచేస్తే ఇంకెంత రెచ్చిపోతుందో. రేయ్, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను ఒకరి వైకల్యాన్ని ఎగతాలు చేయొద్దు అని. నువ్వు మారవరా? సారీ బ్రదర్, ఇకపై అంగవైకల్యం గురించి తప్పుగా మాట్లాడను. ఆ మొహం చూసావా గండు పిల్లలాగా, ఆ జుట్టు చూసావా ముళ్ళ పందిలాగా, ఆ కళ్ళు చూసావా గొడ్ల గోపలాగా. ఇప్పుడు తృప్తిగా ఉందా? ఏరా, నన్ను పట్టుకొని చెవిటిది అంటావా? గట్టిగా ఒకటి ఇచ్చానంటే నువ్వు చెవిటి వాడు అయిపోతావు. మాట్లాడుతోందేంటి? నేను చెవిటిదన్నా. తల్లి పరాశక్తి. రాస్కెల్, పళ్ళు రాలు కొడతాను, జాగ్రత్త. కలయా నిజమా? నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ.